బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఖండ 2 చిత్రానికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కు హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఊరట కల్పించింది. ఇక సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులపైన డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై ఈ నెల 14 వరకు డివిజన్ బెంచ్ స్టే ఇస్తూ తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఇక తెలంగాణలో ఈ మూవీ టికెట్ల ధరల పెంపు, ముందస్తు ప్రీమియం షోలపైన గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు ప్రీమియం రద్దుతో పాటుగా టికెట్ల ధరలను పెంచుకోకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన చిత్ర నిర్మాణ సంస్థ డివిజన్లకు అప్పీలు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఖండ 2 చిత్రానికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కు హైకోర్టులో డివిజనల్ బెంచ్ లో ఊరట కల్పించింది. దాదాపు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులపైన డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై ఈ నెల 14 వరకు డివిజన్ బెంచ్ స్టే ఇస్తూ తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఇక తెలంగాణలో ఈ మూవీ టికెట్ల ధరల పెంపుతో పాటుగా ముందస్తు ప్రీమియర్లపైన గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు ప్రీమియం ధరల యొక్క రద్దుతో పాటుగా టికెట్ ధరలను పెంచకూడదంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన చిత్ర నిర్మాణ సంస్థ డివిజనల్ బెంచ్ కు అప్పీలు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, అఖండ 2 మూవీకి సంబంధించినటువంటి విచారణ డివిజనల్ బెంచ్ కూడా కొంతవరకు పాజిటివ్ గా తీర్పిచ్చినట్లుగా తెలుస్తుంది. స్టే ఇస్తూ పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ అలాగే బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అఖండ 2 చిత్రం ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి కూడా వివాదాల చుట్టూ తిరుగుతుందనే చెప్పాలి. అటు రిలీజ్ కి కావచ్చు, అలాగే రిలీజ్ తర్వాత టికెట్ల రేట్ల గురించి కావచ్చు, ఇవన్నీ కూడా అటు గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొన్ని విధాలైన స్టేల్ను కూడా అటు నిర్మాణ సంస్థ ఎదుర్కొందనే చెప్పాలి. ఎందుకంటే టికెట్ సినిమా రేట్లు ఏవైతే ఉన్నాయో విక్రయానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో నిన్న మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సింగిల్ బెంచ్ ఏదైతే ఉందో ఒక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ టికెట్ రేట్లు పెంచకూడదు, అదుపులో ఉంచాల్సిన విధంగా ఆ ఉత్తర్వులో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ తెలంగాణ హైకోర్టులో ఈ నాటకీయ పరిమాణాలు చోటు చేసుకోవడంపై అటు అభిమానులు కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారని చెప్పాలి. ముందుగా తెలంగాణలో టికెట్ రేట్లు పెంచి అమ్ముతున్నారంటూ ఒక వ్యక్తి వేసిన పిటిషన్ ద్వారా హైకోర్టు విచారించి ఆ విచారణ నిమిత్తం అయితే స్టే విధించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇది సరికాదని కూడా ఈ రోజు డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో ఆ స్టేని కొన్ని రోజులు హోల్డ్ చేయాల్సిన విధంగా కూడా ఇటు డివిజన్ బెంచ్ నుంచి కూడా ఈ రోజు ఉత్తర్వులు రావడం అనేది గమనార్హం అనే చెప్పాలి. ఈ మేరకు ఇటు నిర్మాతలకు కూడా ఇదొక రిలీఫ్ గా కూడా భావించవచ్చు. ఎందుకంటే ఈ ఉత్తర్వులు సినిమా విడుదల ప్రక్రియకు ఉపశమనం కలిగించాయనే చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు సినిమా నిర్మాతలు హైకోర్టు ఆగ్రహానికి కూడా గురయ్యారు. కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆన్లైన్ లో టికెట్లు విక్రయించడంపై సింగిల్ జడ్జి తీవ్రంగా స్పందించినట్లు కూడా తెలుస్తుంది. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా అని నిర్మాతల తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. అలాగే ఆన్లైన్ టికెట్ విక్రయాల సంస్థ బుక్ మై షోను కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఉత్తర్వులు అందేలోపు ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని అటు బుక్ మై షో నుంచి కూడా వాళ్ళు కోర్టుకు తెలపడం జరిగింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఇప్పుడు పెంచిన రేట్లతో ఆన్లైన్ లో విక్రయిస్తున్నారా లేదా మీపై ఎందుకు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకూడదు చెప్పండి అంటూ తీవ్రంగా హెచ్చరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తాజాగా డివిజన్ బెంచ్ స్టే ఉన్నప్పటికీ ఈ కోర్టు ధిక్కరణ చర్యలకి స్పందించాల్సిన పరిస్థితి నిర్మాతలకు అలాగే బుక్ మై షోకు కూడా ఎదురైందని చెప్పాలి. ఈ వివాదం సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సిరాజ్, మొత్తంగా చూసుకున్నట్లయితే కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ కూడా ఆల్రెడీ స్టే విధించిన తర్వాత ఎందుకు అంత రేట్లతో మీరు టికెట్లు కొనుగోలు చేశారనే దానిపైన కూడా విచారణ చేపట్టాల్సిందిగా కూడా హైకోర్టు కూడా సీరియస్ గా ఉందని చెప్తున్నారు. మరి ఇప్పటికీ కూడా అంటే అఖండ ఇష్యూ అనేది ఎంతవరకు తీసుకువెళ్తుంది అనేది కూడా మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఈ నెల 15కు కూడా ఈ విచారణను వాయిదా వేసింది కోర్టు. బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన ఈ సినిమాపై టికెట్ రేట్లు ఏవైతే పెంచారో దానిపైన స్టే విధిస్తూ కూడా ఇచ్చిన కొన్ని ఉత్తర్వులని ఇవి 15వ తారీఖు కూడా వాయిదా వేయడం జరిగింది. సిరాజ్, థ్యాంక్ యూ.